ఒకప్పుడు గంజి తాగి బ్రతికిన వాళ్ళు ఆ తర్వాత బెంచ్ కార్లో తిరుగుతూ తాము ఒకప్పుడు గంజి తాగి బతికామనే విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. ఇదే ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉన్న సమస్య అంటూ అన్నారు. తాను ఒకప్పుడు గంజి తాగి బతికిన వాడినే అన్నారు. కానీ ఇప్పుడు నేను బెంచ్ ఎక్కగలిగానా అని కూడా తనకు ఇష్టం ఉండదని తెలిపారు. బెంచ్ కు కనెక్ట్ కానని గంజికే కనెక్ట్ అవుతా అంటూ అన్నారు. రాష్ట్రానికి ఇదే నేపథ్యం నిర్మలకి చెప్పిన మాట ఇది అని అంటూ నేను బెంచ్కి కనెక్ట్ గాను గంజికే కనెక్ట్ అయ్యి ఉంటాయని చెప్తున్నాను. పొద్దున చర్చ వచ్చింది నిర్మలకి సోపన బెంజ అంటే గంజి తాగినోడు బెంజ్ ఎక్కినాక గంజిని మర్చిపోతున్నాడు అని చెప్తున్నాడు. గంజి అన్నం తాగి పెద్దగా అయినోడు బెంజీలు ఎక్కినా గానీ గంజి అన్నం తాగినా అని మర్చిపోతున్నాడు. అది సమస్య దేశానికి రాష్ట్రానికి. ఇదే నేపథ్యం నిర్మలకి చెప్పిన మాట ఇది అని అంటూ నేను బెంచ్కి కనెక్ట్ గాను గంజికే కనెక్ట్ అయ్యి ఉంటాయని చెప్తున్నాను. పొద్దున చర్చ వచ్చింది నిర్మలకి సోపన అది వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ జరుగుతుంటే చర్చ వచ్చింది అనమాట. ఈ ఇష్యూస్ మీద ఫోన్స్ చాలా వస్తున్నాయి. గంజి తాగేటోళ్ళు ఎమ్మంటే ఉంటున్నావు కదా అంటే వాళ్ళ ఇష్టం పొమ్మని కానీ వాళ్ళ ఇష్టం అది. గంజి తాగేటోళ్ళు ఎమ్మంటే ఉంటున్నావు అంటే గంజి తాగిన వాళ్ళు బెంజ్ ఎక్కుతున్నారు గంజి మరుస్తుంది, కానీ గంజి తాగితే మర్చిపోతున్నారు. నేను బెంజ్ ఎక్కలేను, బెంజ్ కావాలంటే ఎక్కుతా. నేను బెంజ్ ఎక్కబుద్ధి కాదు, గంజి తాగేటోళ్ళే మర్చిపోను. అదే వాళ్ళకు నాకున్న తేడా అని చెప్పేసి నిర్మల చెప్పిన పొద్దున ఇది గంజా